దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. తను ఒక పిహెచ్డి చేయాలి, ఒక డాక్టర్గా పిలిపించుకోవాలి, విద్యార్థులకు అద్భుతమైన విద్యా బోధన చేయాలని ఏ అంశం మీద పిహెచ్డి చేశారు, పిహెచ్డి సాధించడం ఎంత ఆనందంగా ఉంది, ఆ పిహెచ్డి ఎవరికి అంకితం చేశారు అనేది నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను పిహెచ్డి చేసింది మల్టీఫేస్ సిస్టమ్స్. సో మల్టీఫేస్ సిస్టమ్స్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు మనకి ప్రజెంట్ 3 ఫేజ్ సప్లై జరుగుతూ ఉంది, పవర్ సప్లై జరుగుతూ ఉంది. కానీ నేను చేసిన పిహెచ్డి టాపిక్ 6 ఫేజ్ సిస్టమ్స్. సో ఫాల్ట్ అనాలిసిస్ ఆఫ్ 6 ఫేజ్ సిస్టమ్స్. ఎందుకంటే 6 ఫేజ్ సిస్టమ్స్ చేయటం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. సో యుఎస్ఏలో ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అది దానికి పూర్తిగా తీసుకుని ఇక్కడ నేను అండర్ ది గైడెన్స్ ఆఫ్ డాక్టర్ కృష్ణ పరంధామ్ గారు, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, అండ్ డాక్టర్ పిఎస్ సుబ్రహ్మణ్యం గారు, ద జైన్ అనంతపురం. సో వారిద్దరు గైడు, కో గైడు, వారిద్దరి అండదండలతో నేను పూర్తి చేయడం జరిగింది ఒక 3 ఇయర్స్లో. ఎందుకంటే టాపిక్ కొత్తది అవడము, కొత్తగా తీసుకోవడం వలన, ఎవరు చేయకపోవడం వలన సో నా టాపిక్ చాలా ఈజీగా 3 ఇయర్స్లో కంప్లీట్ కావడం జరిగింది. నేను పిహెచ్డి తీసుకుంది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో నరసింహన్ గారు, అంటే 2004 ఆ టైంలో గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆయన చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం, అదొకటి మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్డి పట్టా తీసుకోవటం అనేది ఒక మర్చిపోలేని సంఘటన ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఆడిటోరియంలో. సో అది 2004లో జరిగింది. సో అది యాక్చువల్గా నేను కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాను అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ మా నాన్నగారి ప్రోద్బలంతో సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లోనే నేను అంటే బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, పిహెచ్డి కానీ సో పూర్తిగా చేయటం జరగటం చాలా, మా నాన్నగారు కూడా చాలా సంతోషించారు. ఇది నేను మా తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి అంకితం చేయడం జరిగింది.